హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. తిరుపతి అయితే 15 డేస్ నుంచి తిరుపతి అనుకుంటున్నాము. అసలు ప్లానింగ్ అవ్వట్లేదన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళది ఒక ఫంక్షన్ ఉందనేసి ఆగాము. సో ఆ ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇంకా అందుకనేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10కి చెప్పాడనమాట మా హస్బెండ్, తిరుపతి వెళ్దామని. సరే 12:30కి అట్లా రెడీ అవ్వమన్నాడు. సో ఇంకా 12:30 వరకు అయితే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకొని టిఫిన్ చేసుకొని తిని అయితే బయలుదేరుతున్నాము. ఇంకా బయలుదేరే ముందు అయితే ఇట్లా కొంచెం షూట్ చేశాను అనమాట. స్టార్ట్ అవుతున్నాం, ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోవచ్చంట. సో లాగ్లోకి అయితే కంటిన్యూగా వెళ్ళిపోదాం. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే 6-7 ఇయర్స్ నుంచి అయితే ఎవరి బ్యాగ్ వాళ్ళమే ప్యాక్ చేసుకుంటామన్నమాట. 4 నెంబర్స్ కదా, 4 బ్యాగ్స్ లగేజ్ అయితే ఉంటుంది మాది. ఎందుకంటే 4 డేస్ ట్రిప్ కాబట్టి ఇంకా డైలీ 2 వేసుకుంటాం కాబట్టి ఎవరి బ్యాగ్ వాళ్ళే ప్యాక్ చేసుకుంటాము. ఒక దానిలోనే ఇద్దరిద్దరు పెట్టుకుంటే వాళ్ళు తీస్తూ ఉంటారు, మనము తీస్తున్నాం, క్లమ్జీ అనిపిస్తుంది. అందుకనేసి ఎవరి వాళ్ళమే ప్యాక్ చేసుకుంటామన్నమాట. ఎప్పుడు అయితే మేము తిరుపతి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ అయితే 10:40-11 అవుతుందంట. 12:30కి బయలుదేరాము. ఆల్మోస్ట్ ఆల్ 700 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి అయితే. ఇంక ఇక్కడైతే 6 అయింది. అసలు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, బాగుందన్నమాట. ఇక్కడ కాఫీ తాగుదాం అనేసి ఆగాము. సో ఫస్ట్ అయితే కాఫీ తాగాను. ఇంకా తర్వాత అయితే ఓరియో షేక్ బాగుందనేసి అన్నారనమాట మా పిల్లలు, ఆర్డర్ చేసుకున్నారు. సో అందుకనేసి నాకు కావాలని ఓరియో షేక్ తాగాను అనమాట. ఇక్కడ వచ్చేసి జర్నీలు అయితే చాలా ఎక్కువ, అయితే మేము 4 వెళ్తాం కదా, చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడైతే తిరుపతికి రీచ్ అయ్యాము. నైట్ 10:30 అయింది. ఇక్కడ చూడండి, జింక్ ఒక్కటే పరిగెత్తుతూ ఉందన్నమాట. అసలు ఇదేంది రోడ్డు మీదకి వచ్చింది అనేసి తీసాను. ఇదైతే తిరుపతి సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడి నుంచి మేము ఫస్ట్ అయితే మానస సరోవర్ హోటల్కి వెళ్ళామన్నమాట. సో అక్కడ రూమ్స్ అవైలబుల్ లేదు, అన్నీ రష్ ఉన్నాయి. తిరుపతిలో అయితే చాలా దర్శనానికి కూడా ఒక 1.5 డే పడుతుందన్నమాట. ఇంకా మేము అక్కడి నుంచి వచ్చినాక ఇంకా దానిలో అవైలబుల్ లేవనేసి మళ్ళీ ఫార్చ్యూన్ 5 స్టార్ హోటల్కి వచ్చామన్నమాట. వచ్చేసి ఇంక ఇక్కడైతే 2 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఈచ్ రూమ్కి 2 పర్సన్సే కాబట్టి ఇంకా మేము పిల్లలము. కాకపోతే కనెక్టింగ్ రూమ్ తీసుకున్నామన్నమాట. ఇంకా ముందు నుంచి వెళ్ళకుండా ఇంకా పిల్లలు మేము కలిసి ఉన్నట్టు ఇంకా మనకి మధ్యలో అయితే డోర్ ఇచ్చారు. సో కనెక్టింగ్ రూమ్ అయితే తీసుకున్నాము. 11 వరకు అయితే దిగేసాము. ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి పైకి వెళ్దాంలే తిరుపతికి అనేసి పైకి వెళ్ళినాక శ్రీవాణి టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ముందుగా అయితే 2 months 3 months ముందు బుక్ చేసుకొని ప్లాన్ చేసుకొని అస్సలు వెళ్ళమన్నమాట. సో ఇంకా అప్పటికప్పుడే ఇంకా ఈయనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వెళ్తాము. మేమైతే ఒక 1 week ముందే అనుకుంటాము. అంటే టెంపుల్స్కి అయితే ప్లాన్ చేసుకుంటాము కొంచెం ముందు. ఇంకా నార్మల్గా అయితే ఏది పెద్దగా ప్లాన్ చేసుకొని నెలల తరబడి అట్లా ఏమి ఉండదు. మేము సడన్గానే ఎక్కువ అయితే ట్రిప్స్ సడన్గానే వెళ్తామన్నమాట. రూమ్ అయితే చాలా బాగుంది, సర్వీసింగ్ కూడా వల్ల చాలా బాగుందన్నమాట. ఇదైతే ఇటు సైడ్ అయితే బెడ్ ఉంది, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ అయితే టీవీ, అక్కడ మనకి వాటరు, కాఫీ, ఇంకా మనం ఏది తాగాలంటే అది ఉంది. స్నాక్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవైతే ఛార్జబుల్ అనమాట. మనం దీనిలో ఏది తీసుకున్నా ఇక్కడ ప్రైజ్ అయితే మెన్షన్ చేసింది. మనం ఏది తీసుకుంటే అది ప్రైజ్. మనం రూము రెంట్ కట్టేటప్పుడు, మనం వెకేట్ చేసేటప్పుడు అవి కూడా బిల్ చేస్తారనమాట. వాళ్ళు బిల్ చేసి వెళ్తాము. అమౌంట్ అయితే 2 రూమ్స్కి వాళ్ళు ముందే పే చేయించుకుంటారనమాట. కాకపోతే సర్వీస్ అయితే బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగా ఇస్తారు. ఇంకా దీనిలోనే ఇంక్లూడెడే అనమాట బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బెడ్, అటు సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ ఉన్నాయి, కబోర్డ్స్ ఉంది. ఆ కబోర్డ్లో కూడా మనకి లాకర్ ఇచ్చేసాడనమాట. మనకి ఏదైనా గోల్డ్ అమౌంట్ అట్లా పెట్టుకున్నా కానీ. ఇక్కడ వచ్చేసి ఆ రూమ్కి ఈ రూమ్కి ఇక్కడ మిడిల్లో కనెక్టింగ్ అనమాట. సో మనం సేమ్ ఒకటే ఫ్యామిలీ కాబట్టి కనెక్టింగ్ రూమ్ తీసుకుంటే బెటరు. ఇంకా వద్దు అనుకుంటే ఆ డోర్ క్లోజ్ చేసి అటు సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి కూడా డోర్ ఉంది, 2 sides ఉందన్నమాట డోర్ వచ్చేసి. నాకైతే బాగా నచ్చినాయి అసలు రూమ్స్ కానీ వాళ్ళ ఇది కానీ బాగా నచ్చిందనమాట.
నైట్ 11 అయింది. ఇంకా మార్నింగ్ లేవాలి పడుకోండి అనేసి అంటుంటే కూడా ఇంకా అట్లనే అయిపోతుంది. లేదు నిన్న షూట్ చేస్తాననేసి చేస్తున్నాను అనమాట నైటే. ఇది వచ్చేసి రూమ్లోకి వెళ్ళి కర్టన్ ఓపెన్ చేస్తే వ్యూ అనమాట. వాటరు అటన్నీ అపార్ట్మెంట్స్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ రోజు ఆల్రెడీ వర్షం పడుతుంది లైట్గా. అసలు వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా మిర్రర్లోకి వెళ్ళి చూస్తుంటే అయితే అసలు పైన ఇంకా మేము పైకి వెళ్ళలేదు, అసలు టైం లేదు, సరిపోలేదనేసి. పైన కూడా చాలా బాగుందంట. ఇట్లా అంటే మనకి హోటల్లో కింద పెట్టారనమాట మనది మొత్తము ఎలా ఉంటుంది ఏందనేసి హోటల్ది. పైన 5th ఫ్లోర్లో అయితే స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయన్నమాట. నేనైతే చూడలేదు. అసలు లేట్ అయిపోయింది. మేము 11:30కి పడుకున్నాం కదా, ఇంకా మార్నింగ్ 8 వరకు అసలు ఎగవలేదన్నమాట. సో ఇది బ్రేక్ఫాస్ట్ చేద్దాము మార్నింగ్ అనేసి కిందకు వచ్చేసాము. ఇంకా ఇది 5 స్టార్ అంటే ఇంక అన్నీ ఉంటాయి కదా. ఇంకా థియేటర్ ఉంది, దీనిలో చిన్న చిన్న బర్త్డే పార్టీస్తో ఒక రూమ్ ఉంది, ఇక్కడ లంచ్ చేయడానికి ఒక రూము, అట్లా అన్నీ దేనికి దానికి పార్టీషన్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను మొత్తం షూట్ చేయలేదు, కింద వరకు కనిపించిన వరకు షూట్ చేశాను. ఇంకా ఇదంతా లంచ్ చేసే హాల్ అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇటు సైడ్ నుంచి వచ్చేసి మేము పైకి వెళ్ళాము. ఇదేమో ఇంకా మెట్లు దగ్గర అనమాట. ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ నేనైతే షూట్ చేయలేదు, కొన్ని చూసా. బర్త్డే పార్టీస్ రూమ్స్, డైనింగ్స్, చిన్నవి బాల్ రూమ్ అనేసి కూడా ఒకటి ఇచ్చారు. ఇది ఇక్కడైతే థియేటర్ లాగా ఉందన్నమాట. కాకపోతే చీకటిగా ఉంది, ఎవ్వరు లేరు. సో ఇక్కడైతే ఇంకా హాల్లోకి రావడానికి కనెక్టింగ్ లెఫ్ట్ రైట్ 2 సైడ్స్ ఇచ్చారు. మళ్ళీ మిడిల్లో వచ్చేసి లిఫ్ట్ ఉందన్నమాట. ఇంకా అక్కడే మనకు అన్నీ ఏదన్నా పర్చేస్ చేయాలన్నా కానీ బ్రాస్ ఐటమ్స్ ఉంది, పార్లర్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దీనిలో అయితే ఇంకా మనం ఏదన్నా పర్చేజ్ చేయాలన్నా కానీ ఇట్లా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ పెట్టారనమాట ఇక్కడ. ఇంకా మేము 10K వెళ్ళాలనేసి ఇంకా టిఫిన్ చేసి ఇంకా కొంచెం అట్లా షూట్ చేశాను. ఇంకా అక్కడ హాల్లో కూడా కూర్చొని మాట్లాడడానికి అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇంకా మేమైతే బయటికి కూడా వెళ్ళామన్నమాట. ఇటు హోటల్ బయటికి, ఇటు కార్ పార్కింగ్ సైడ్ కూడా వెళ్ళాము. స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు కదా అనేసి ఎక్కడ ఉందా షూట్ చేద్దామనేసి నేను బయటకు వచ్చాను. రౌండ్ అంతా తిరిగాను, నాకు కనపడలేదనమాట. ఫైనల్లీ అయితే బ్రేక్ఫాస్ట్ పక్కనే ఉంది. ఇంకా అసలు చూశాను, ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది అని అనేసి తినడానికి వస్తే ఇంకా తింటుంటే దాని పక్కనే ఉందన్నమాట. సో దాని పక్కనే ఉందన్నమాట. ఒక సైడ్ ఏమో లెంత్ తక్కువ ఉంది, ఇంకో సైడ్ లెంత్ ఎక్కువ ఉంది. మాకు ఈవినింగ్ 4కి కాబట్టి పైకి తిరుపతి వెళ్ళేది. ఈ లోపు టైం అయితే 10:30 అయిందనేసి మేము కాణిపాక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇది కాణిపాకం అనమాట. సో ఇక్కడైతే ఒక 1.5 hour అట్లా అభిషేకానికి అయితే టికెట్ తీసుకొని కూర్చున్నాము. 2 hours అట్లా అయింది. ఇక్కడే 1:30 వరకు అయిపోయింది అనమాట. ఇంకా మేము తిరుపతి వచ్చేసి పైకి అయితే కరెక్ట్గా 4 వరకు అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే పైకి తిరుపతి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ అనమాట. మనకి చెకింగ్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా 1/2 hour టైం పడుతుంది. పైకి అయితే వెళ్ళేసరికి 4 అవ్వాలన్నమాట. 4కి రీచ్ అయితే చాలు. ఇంకా టికెట్స్ తీసుకుందామని వెళ్ళాము. సో ఇది విఐపిది. ఇంకా వెంటనే టికెట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ఉంటుంది అనమాట. సో ఎక్కువ నెంబర్స్ ఉండరేమో అనుకున్నాము. ఈచ్ వన్ 10,500 పడింది టికెట్ అయితే. మనకి హార్డ్లీ 20 minutesలో అయిపోయింది. మనల్ని 5:30కి రమ్మంటారు. 6:15 వరకు అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం ఒక 1/2 hour ముందు ఉండాలి. వాళ్ళు 6కి ఓపెన్ చేస్తారు. ఇంకా చాలా బాగా అయింది అనమాట దర్శనము. ఆల్మోస్ట్ ఆల్ 7 years నుంచి ఇట్లానే చేసుకుంటున్నాము. కాకపోతే నేను ఎవ్వరు ఉండరేమో, అంత తక్కువ ఉంటారేమో అని గెస్ చేశాను. కానీ బాగానే ఉన్నారు. అసలు 700 members వరకు ఉన్నారు. ఆ ఎర్లీ మార్నింగ్ కూడా అసలు పైన అయితే తిరుపతి వెళ్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో వ్యూ అయితే. వెదర్ అయితే కూల్గా ఉంది, లైట్గా రెయిన్ పడుతుంది. ఇదైతే పైన తిరుపతికి అయితే ఎంట్రన్స్ అయ్యామన్నమాట. ఇంక ఇక్కడైతే శ్రీవాణి టికెట్స్ తీసుకోవాలి. మేమైతే తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రావాలన్నమాట. ఇది Day 1 తిరుపతి వ్లాగ్. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.